శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి జనవరి 26, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు మన భారతీయులందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే గణతంత్ర దినోత్సవ వేడుకల్ని మన భారతదేశంలో ఇవాళ చాలా ఘనంగా నిర్వహించారు. అలాగే కువైట్లో కూడా చాలా ఘనంగా ఇవాళ వేడుకలు ఏదైనా నిర్వహించారు. కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం అంటే ఎంబసీ ఏదైతుందో ఎంబసీ యొక్క ఆవరణంలో ఇవాళ మన అంబాసిడర్ అయినటువంటి ఆదర్శ్ స్వైకా గారు జెండాను ఎగురవేశారు. సో ఇవాళ చాలా ఘనంగా నిర్వహించారు. మన ప్రవాసులు చాలామంది అక్కడికి ఇతనికి హాజరవ్వడం జరిగింది. అలాగే మన భారతదేశం నిర్వహించినటువంటి వేడుకలకి ఫ్రాన్స్కి సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి మ్యాక్రాన్ ఆయన ముఖ్య అతిథిగా ఇవాళ ఇచ్చేశారు. సో వీటికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఉన్నాయి, వాటిని కూడా మీరు కావాలంటే గమనించవచ్చు. కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లో నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా సుమారుగా 3,273 ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే 76 వాహనాలని సీజ్ చేసినట్లు, 2 యువకులు అది కూడా మైనర్లు అదుపులో తీసుకున్నట్లు, వారిని జువైనల్ కోర్టు ఏదైతే ఉంటుందో దానికి రిఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ ట్రాఫిక్ తనిఖీలు ఏదైనా చాలా ముమ్మరంగా కొనసాగాయి కువైట్లో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి నిర్మిస్తున్నారని చెప్పేసి మనం గతంలో చెప్పుకున్నాం కదా. అంటే ఇప్పుడున్నటువంటి విమానాశ్రయం కాకుండా ఇంకొక విమానాశ్రయం. అయితే దానికి సంబంధించిన పనులు అయితే చాలా వేగంగా కొనసాగుతున్నాయి. ఆల్మోస్ట్ దానికి సంబంధించినటువంటి వర్క్ కూడా కంప్లీట్ అయినట్లు తెలియజేస్తున్నారు. సో దీనికి సంబంధించిన ఒక వీడియోని కూడా కువైట్కి సంబంధించిన ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు విడుదల చేశారు. దానికి ఆ వీడియోని అయితే మీకు అందిస్తున్నాను, కావాలంటే దాన్ని కూడా మీరు గమనించవచ్చు. కువైట్లో షియా ప్రార్థనా స్థలాలను ముఖ్యంగా లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద చర్యలకు పాల్పడడానికి ప్రయత్నించిన ఒక 3 వ్యక్తులను కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు అదుపు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు ఒక రహస్య సమాచారం అందింది. కొంతమంది వ్యక్తులు ఉగ్రవాద చర్యలకు పాల్పడబోతున్నారు అని చెప్పేసి దాంతో వాళ్ళు అక్కడ రైడ్ చేసి ఒక 3 వ్యక్తులను అదుపు తీసుకున్నారు. వీరికి అందినటువంటి ప్రాథమిక సమాచారం ఏంటంటే ప్రస్తుతానికి తెలియజేస్తుంది ఏంటంటే కువైట్లో ఉన్నటువంటి ఈ సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రుమైతియా ఏదైతే ఉందో రుమైతియా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ షియా మతానికి చెందినటువంటి మసీద్ అవుతుందో దాన్ని లక్ష్యంగా చేసుకుని వీళ్ళు దాడులకి రెడీ అవుతున్నారంట. అయితే అట్టకెళ్ళకి వారిని ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. విచారణ కొనసాగుతుంది. పూర్తిగా రాలేదనుక ఈ విచారణలో తెలియడానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళు ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఎవరి ద్వారా చేయాలనుకుంటున్నారు, ఏమిటనే పూర్తి రాలేదనుక తెలియని ఉన్నాయి. ఈ కారణం చేత ఇవాళ ప్రార్థనలు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. అందరినీ తనిఖీ చేసిన తర్వాత మాత్రమే మసీదుల్లో ప్రార్థనకు అయితే పంపించడం జరిగింది. మనం కనుక గమనించినట్లయితే 2015లో ఇదే తరహాలో కువైట్ దాడులు అయితే నిర్వహించారు. 2015 జూన్ నెలలో, అది కూడా రమదాన్ మాసంలో కువైట్ సిటీలో ఉన్నటువంటి ఒక మసీదులో ఈ షియా మతానికి సంబంధించినటువంటి మసీదు ఏదైతే ఉంటుందో ఆ మసీదు పైన ఐఎస్ఐఎస్కి సంబంధించిన తీవ్రవాదులైన దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో సుమారుగా 28 మంది ప్రాణాలు కోల్పోగా ఆ మసీదు కూడా పాక్షికంగా దెబ్బతినింది. సో అలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎట్టకేళ్ళకి పోలీసు వాళ్ళు అయితే ఆ 3 వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. సో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి. అందులో రానున్న రోజుల్లో రమదాన్ మాసం రానుంది. ఈ రమదాన్ మాసంలో ఇంకా గట్టి చర్యలు అయితే తీసుకోబోతున్నట్టు తెలియజేస్తున్నారు. అయితే
వీళ్ళు ఎందుకు చేయగలిసారు ఏమిటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా మనకి అందాల్సి ఉంది. కువైట్లో ఉన్న ప్రవాసీలందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఫ్యామిలీ వీసాలకు సంబంధించినటువంటి అప్డేట్ని కువైట్కి సంబంధించిన హోంమంత్రిత్వ శాఖ వాళ్ళు విడుదల చేశారు. కువైట్కి సంబంధించిన ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి మరియు ఇంటీరియర్ తాత్కాలిక మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారి ప్రతిపాదనను అనుసరించి కువైట్కి సంబంధించినటువంటి హోంమంత్రిత్వ శాఖ వాళ్ళు ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ఫ్యామిలీ వీసాలు అయితే ఓపెన్ కానున్నాయి రానున్న ఆదివారం, అనగా ఈ నెల 28వ తారీఖు నుంచి ఈ ఫ్యామిలీకి సంబంధించిన డిపెండెంట్ వీసాలు అయితే ఓపెన్ కానున్నాయి. అయితే ఇవి దీనికి సంబంధించినటువంటి కొన్ని కండిషన్స్ కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. అయితే ఎవరికి వర్తిస్తుంది, ఎవరు తీసుకోవచ్చు అనేసి అంటే, దీనికి అర్హులు ఎవరు అనేసి అంటే 800 దినారులు జీతం అనేటువంటిది వాళ్ళకు ఉండాలి. అది వేరే వేరే మార్గాల ద్వారా వచ్చేటువంటి జీతం కాదు, డైరెక్ట్గా వాళ్ళకి ఇజ్నామెల్లో 800 దినారులు జీతం అయితే ఉండాలంట. సో 800 దినారులు జీతం ఉండాలి. అలాగే యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలని చెప్తున్నారు. మూడో పాయింట్ ఏంటంటే యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్కి అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి జాబ్కి రిలేటెడ్ అయ్యి ఉండాలంట. సో రెండింటికి సరిపోవాలి. యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ ఒకటి ఉండి ఇంకొక దగ్గర వేరే దానికి రిలేటెడ్గా కాకుండా వేరే జాబ్ ఏదైనా చేస్తుంటే అది అలా పనికిరావన్నమాట. యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ అలాగే వాళ్ళు చేస్తున్న జాబ్కి రెండు రిలేటెడ్ అయ్యి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. 700 దినారు జీతం కూడా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో వీటికి కనుక ఈ అర్హతలు కనుక ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వీసాలు అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రానున్న 28వ తారీఖు అంటే జనవరి 28, 2024 నుంచి. సో ఎవరైనా దీనికి అర్హులైన ఉన్న వాళ్ళైతే కనుక తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. 800 దినారుల జీతం, అది కూడా యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ కలిగిన వాళ్ళు అంటే ఒక్కసారి ఆలోచించండి, మనలో ఎంతమందికి ఈ వీసా తీసుకోవడానికి అర్హులు ఉన్నారు. కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఒక డాక్టర్కి 4 సంవత్సరాల జైలు శిక్ష మరియు 10,000 కువైటీ దినారులు జరిమానా విధించింది. ఎందుకు అనేసి అంటే ఈయన ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టులో ఏంటంటే దేశ గౌరవానికి భంగం కలిగించేలాగా ఉన్నాయన్నమాట ఆ పోస్టులు. సో అలాంటి పదజాలం యూజ్ చేస్తూ ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ కారణం చేత ఆయనకి ఈ శిక్ష ఇతనికి విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. చూడండి, 4 సంవత్సరాల జైలు శిక్ష, 10,000 కువైటీ దినారులు జరిమానా. ఎందుకు? ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టడం ద్వారా. కాబట్టి ఫ్రెండ్స్ ఆలోచించండి, ఎప్పుడైనా సరే మనం ఒక పోస్ట్ పెడుతున్నప్పుడు, లేదంటే ఒక వార్త చెప్తున్నప్పుడు, లేదంటే ఒక న్యూస్ ఏదైనా స్ప్రెడ్ చేస్తున్నప్పుడు, లేదంటే ఒక ఏదైనా షేర్ చేస్తున్నప్పుడు ఆచి తూచి వాటిపైన మీరు నిర్ణయం అయితే తీసుకోండి. ఎందుకంటే అందులో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. ఏదో వచ్చింది కదా న్యూస్ అని చెప్పేసి మీరు షేర్ చేసినా, లేదు ఇంక వేరే ఏదైనా సరే మీరు పోస్ట్ పెట్టినా, ఏదైనా ఒక ఆవేశంలో మీరు ఏదైనా ఒక పోస్ట్ పెట్టినా సరే వాటిపైన అవి కనుక మనకు తప్పుడుగా ఉన్నట్లయితే మనపైన వాళ్ళు చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అవి ఇక్కడైనా కాదు ఎక్కడైనా సరే ఇలాంటి చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే కువైట్లో కొద్దిగా కఠినంగా ఉంటాయి. కాబట్టి దయచేసి సోషల్ మీడియాలో మీరు ఏదైనా సరే పోస్టులు పెట్టేటప్పుడు లేదా షేర్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి వాటిని మీరు పోస్ట్ చేయండి. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $269.03 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $19.350 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $20.137 ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ తెలుసుంటే ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అప్పుడే మనం పెట్టిన డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.